ఈ వ్యక్తి సముద్రంలో నుంచి బంగారు చేపని పట్టుకుంటాడు. ఈ వ్యక్తి ఆ చేపను చూసి అనుకుంటాడు, ఈ రోజు నాకు బంగారు చేప దొరికింది, ఈ చేపని అమ్ముకుంటే నేను కోటీశ్వరుని అయిపోతాను అని అనుకుని ఆ చేపను అమ్మడానికి ఈ వ్యక్తి వెళ్తాడు. ఈ వ్యక్తి ఆ చేపని తీసుకుని చేపలు కొనుక్కునే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో అంటాడు, నాకు ఈరోజు బంగారు చేప దొరికింది, ఈ చేపని నువ్వు తీసుకుంటావా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఏది ఆ బంగారు చేప చూపి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఆ సంచిలో నుంచి బంగారు చేపను బయటికి తీసి ఆ చేపని చూపిస్తాడు. ఆ వ్యక్తి బంగారు చేపను చూడగానే ఆశ్చర్యపోయి, ఇది నిజంగానే బంగారు చేప, ఈ చేప ఖరీదు ₹1,00,000 ఉంటుంది, నీకు ₹1,00,000 ఇస్తాను, తీసుకో అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నీ ₹1,00,000 నీ దగ్గరనే ఉంచుకో, ఈ చేప ఖరీదు ₹1,00,00,000 ఉంటుంది అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఆపి అతనితో అంటాడు, ఈ బంగారు చేపను అమ్మితే ₹1,00,00,000 ఎక్కడ ఇస్తారో నాకు తెలుసు, నీకు అతని దగ్గరికి తొడుకొని వెళ్తాను పదా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే పదా అనే చెప్పి అతన్ని తొడుకొని వెళ్తాడు. వీరిద్దరూ అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటాడు, నువ్వు ఇక్కడనే ఆగు, నేను అతనితో మాట్లాడి వస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే వెళ్ళిరా అని చెబుతాడు. ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతనితో చెబుతాడు, అతనికి బంగారు చేప దొరికింది, అతన్ని ఎలాగైనా మోసం చేసి ఆ బంగారు చేపను అమ్ముకుంటే మనకు ₹1,00,00,000 దాకా డబ్బులు వస్తాయి, ఆ ₹1,00,00,000 తలా 50 లక్షలు పంచుకుందాం అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అతన్ని తొడుకొని రా అని చెబుతాడు. ఈ వ్యక్తి అతన్ని పిలిచి అతనితో అంటాడు, ఈ బంగారు చేపను అమ్మితే నీకు 2 కోట్లు డబ్బులు ఇస్తాను, ఆ చేపను నాకు ఇస్తావా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఆశపడి సరే అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనితో అంటాడు, నాతో పాటు ఇంటికి రా, నీకు అక్కడ డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే పదా అని చెప్పి అతనితో వెళ్తాడు. ఈ వ్యక్తి అతనితో అంటాడు, నువ్వు బయటనే నిలబడు, నేను లోపలికి వెళ్ళి ఈ చేపను చూపించి ₹2 కోట్ల డబ్బులు తీసుకుని వస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ బంగారు చేపను అతనికి ఇచ్చి బయటనే నిలబడతాడు. వీరిద్దరూ కలిసి ఆ బంగారు చేపను తీసుకుని లోపలికి వెళ్తారు. 1 గంట తర్వాత ఒక కుంటి వ్యక్తి వచ్చి, ఏమైంది అన్న ఇక్కడ నిలబడ్డావు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నాకు ఒక బంగారు చేప దొరికింది, నేను అమ్మడానికి ఒక వ్యక్తికి ఇచ్చాను, ఆ వ్యక్తి బంగారు చేపను తీసుకుని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పాడు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు నాతో రా అని చెప్పి ఆ వ్యక్తిని ఇంటి డోరు లోపలికి తొడుకొని వెళ్తాడు. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఈ వ్యక్తి అది చూసి అనుకుంటాడు, వాళ్ళిద్దరూ కలిసి నా బంగారు చేపను తీసుకుని వెళ్ళి నన్ను మోసం చేశారు అని ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.